ఈరోజు చాలా శుభదినం, శుభముహూర్తం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో నేను కూడా భాగస్వామి అవుతానని, నా వంతు సహకారం అందిస్తానని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో కలిసి పనిచేస్తానని ఈరోజు తెలంగాణ భవన్ కు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ డి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు ఈరోజు చేరుతున్నటువంటి సోదరిమణి జడ్పీటీ సభ్యురాలు పుప్పాల శోభ గారికి, సోదరిమణి డి స్వాతి గారికి, ఎంపీపీ అధ్యక్షులు కేదావత్ యాదగిరి గారికి, అప్పాల రాజన్న గారికి, ఇమ్మడి గోపి గారికి, మాజీ మేయర్ నిజామాబాద్ సోదరులు ధర్మపురి సంజయ్ గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, పార్టీ నాయకులకు అందరికీ మొదటగా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు డి శ్రీనివాస్ గారికి పార్టీలో చేర్చుకోవడానికి కండువ కప్పి వారిని స్వాగతిస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా పేరు చదివిన వాళ్ళు కూడా దయచేసి వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. పుప్పాల శోభ గారు, డి స్వాతి గారు, కేదావత్ యాదగిరి గారు, అప్పల రాజన్న గారు, ఇమ్మడి గోపి గారు, ధర్మపురి సంజయ్ గారు, వీరందరూ కూడా దయచేసి వేదిక రావాలని కోరుతా ఉన్నాం. పుప్పాల శోభ గారు పక్క జరిగింది, డి స్వాతి గారు, కేదావత్ యాదగిరి గారు, అప్పల రాజన్న గారు, ఇమ్మడి గోపి గారు, పుప్పాల ఎంపీటీసీ, డి స్వాతి గారు, యాదగిరి గారు, అప్పల రాజన్న గారు, ఇమ్మడి గోపి గారు, సురేందర్ గారు, డి సురేందర్ సెక్రటరీ, ఏవి సత్యనారాయణ గారు సెక్రటరీ, రాజేంద్ర ప్రసాద్, రఫత్ ఖాన్, బోయిన్పల్లి కృష్ణమూర్తి గారు, రేలవ సత్యనారాయణ గారు, జి సతీశ్వరరావు గారు, పి అనంతరావు గారు, కె జగన్నాథ్ జంగయ్య గారు, మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకయ్య గారు కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాను. బక్కి వెంకటయ్య గారు వారు కూడా పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం.
గన్ మైక్ ఆగన్నా, గన్ మైక్ మొత్తం ఒక దగ్గర పెట్టేసి. నేను పేరు పిలిచిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి పైకి వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. మిగతా వారికి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కార్పొరేటర్లకు మిగతా నాయకులకు అందరికీ ఇక్కడ మేము ఉండి అందరికీ స్వాగతం పలి కండువాలు కప్పుతాం. వారందరికీ దయచేసి ఈరోజు మరొకసారి సీనియర్ నాయకులైనటువంటి డి శ్రీనివాస్ గారికి వారితో పాటు వచ్చినటువంటి మొత్తం బృందానికి స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్రము 29 రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా గర్వించేతగ విధంగా సుపరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా చేరడం, మనమందరూ పనిచేయడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది నాయకులను చూశాం, చెప్పే మాటకు చేసే మాటకు చాలా పొంతన ఉండేది. కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం హామీసులు కృషి చేస్తూ బంగారు తెలంగాణ సాధించే దిశగా కేసీఆర్ చేస్తున్నటువంటి కృషికి ఈ రోజు రాష్ట్రం అనుకుంటాను పెద్దలు గౌరవనీయులు డి శ్రీనివాస్ లాంటి వారు అనుభవజ్ఞులు ఈరోజు పార్టీలకు చేరారంటే వారిని చూసుకొని మిగతా వారంతా కూడా బహుశా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీనా మనం అనుమానపడే అవసరం లేదు. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు మరొకసారి స్వాగతం పలుకుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కలిసి బంగారు తెలంగాణ సాధించుకోవడానికి అందరం భాగస్వామ్యం అయిదామని చెప్పేసి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు డి శ్రీనివాస్ గారిని వారి సందేశం వెళ్ళి కోరుతా ఉన్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కవలకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, సోదరులు సోదరీమణులు, ఈరోజు చాలా కష్టపడి బాగా ఆలోచన చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నిర్ణయం మట్టుకు నిర్దిష్టంగా తీసుకున్నాను, సంకల్పనతో తీసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు మీకు తెలియజేయక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన మామూలుగా జరగలేదు. 6 దశాబ్దాల పోరాటం, ఎంతో మంది యువకులు పెద్దలు బలిదానం చేసినారు. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు పోరాడి పోరాడి అలసిపోయి పరమపదించినారు. కానీ గత 14 సంవత్సరాలుగా 2000 సంవత్సరం నుండి ఇంతకుముందు కూడా ఎంతో మంది అడుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ పొజిషన్లో ఉండి ఆనాడు చంద్రశేఖరరావు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రీయ సమితి ఫామ్ చేయడం జరిగింది. ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ చేయగానే అందులో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ పైన ప్రజలు ఎక్కడ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారందరినీ ఏకతాటిపైకి తేవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ అనేది అన్ని పార్టీల వారు అన్నారు చాలా మట్టుకు. కొన్ని పార్టీల్లో డివిజన్ ఉండే. నేను 2000 ఆగస్టులోనే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలిసి చంద్రశేఖరరావు గారు కూడా ఉండ్రి. ప్రతి అంశం పైన జయశంకర్ గారి యొక్క సహకారంతో వారి యొక్క దానివల్ల నా దగ్గరికి వారు ఒకరిద్దరు ప్రొఫెసర్స్ పంపితే
అన్ని అంశాలను కూడా సుదీర్ఘంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఒక కమిట్మెంట్తో తెలంగాణ కొరకు అధికారంలో ఉంటుంది కనుక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా దాని కొరకు పోరాటం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆనాడు ఖచ్చితంగా టీఆర్ఎస్ తో కలిసి పోరాడాలన్న భావనతో చంద్రశేఖర్ రావుకు అన్ని విధాల అనుగుణంగా నేను వివరించి 2 పార్టీలు ఏకమై ఇవాళ కండువా చంద్రశేఖర్ రావు గారు కప్పారు. కానీ మేము 2004లోనే వేసుకున్నాం. వారు కూడా కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండువా పాతదే, ఎందుకంటే మొదట్లో వేసుకున్నాడే. అది నేను కండువా చంద్రశేఖర్ రావు గారికి సోనియా గాంధీ చేత వేయించాను. కానీ భలే అండర్స్టాండింగ్ అబ్బో ఇద్దరికి, సోనియా గాంధీ గారికి చంద్రశేఖర్ రావు గారికి ఒకరి పట్ల ఒకరికి వ్యక్తిగతంగా ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. చాలా ఇష్టపడతారు చంద్రశేఖర్ రావు గారు అంటే. వారు కూడా అదే రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత సకుటుంబంతో పోయి ఆమెకు ధన్యవాదాలు చెప్పొచ్చాడు. ఈ రోజు కూడా హౌస్లో, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఏ మీటింగ్లో అయినా కానీ సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయితే ఆమె ఇచ్చే రకంగా చేయడానికి, ఆమెను కన్విన్స్ చేయడానికి మా ఓటర్లం పార్టీలో ఉన్న మా ప్రయత్నాలు మేము చేసినప్పటికీ ఈ ఉద్యమాన్ని ప్రజల్లో హృదయంలోకి పోయి అంచెలంచెలుగా ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన మొత్తానిగా ఏకతాటిపైకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి ఇది అర్థమై కేంద్ర ప్రభుత్వంలో ఆనాడున్న సోనియా గాంధీ గారు కూడా వాగ్దానం చేశారు కనుక ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజల యొక్క నాడిని, వారి అభిలాషను అర్థం చేసుకొని చంద్రశేఖర్ గారి ప్రెషర్ మేరకు తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసింది. దానికి ఆందోళన నడిపించి కేంద్రాన్ని ఒత్తిడి తేవడంలో ఘనమైన పాత్రను, ప్రాణానికైనా త్యాగం చేసి వారు హంగర్ స్ట్రైక్ చేసిన సందర్భంలో నేను నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాను. అప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉంది. వాస్తవంగా నాకు భయమైంది. ఆయన పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగా ఉండే. నేను బ్రదర్ ఇంత సీరియస్గా అవసరం లేదు, ఆమె ఇచ్చే మూడ్లోనే ఉన్నది, సందర్భం సమయము అన్న తర్వాత ఆమె 9 డిసెంబర్కి అనౌన్స్ కూడా చేసింది. చేసిన తర్వాత కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. రాజ్యాంగబద్ధంగా దీన్ని నిర్ణయం చేయాలన్న భావనతో ఈ రిజిగ్నేషన్స్ ఇచ్చేసరికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ఎంపీలు కొంచెం వెనుకబడిపోయింది. కానీ ఆమె లోపల ఆలోచన మారలేదు. ఏదెట్లు ఉన్నప్పటికీ కూడా వారు మరి ఇయ్యాలని నిర్ణయం చేసుకున్నప్పుడు చాలా డిలే అయింది. అయినప్పుడు కూడా ఫైనల్గా వాస్తవంగా కౌన్సిల్లో చంద్రశేఖరరావు గారు అన్నారు, ఆమె ఉన్నందువల్ల వచ్చింది కానీ వేరే కాంగ్రెస్ నాయకుడు ఎవడు చెప్పబోతుండే. ఆమెను గౌరవిస్తూ ఈరోజు చంద్రశేఖర్ రావు గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం అవసరం ఉంది. ఆయన బలంగా కావాలి, ఆయన ఆరోగ్యం మంచిగా ఉండేది ఒక ఎత్తు అయితే, మనం దేని కొరకు తెలంగాణ కోరుకున్నాం, ఏ కారణాల వల్ల కోరుకున్నాం, ఎటువంటి తెలంగాణ మనం చూడదలుచుకున్నాం, ఎందుకొరకు మనం ఇంత పోరాటం చేసి అడగాల్సి వచ్చింది. ఆ ఉద్దేశం నెరవేరాలంటే బంగారు తెలంగాణ అనే ఒక బాట ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయబడ్డదో దాన్ని మనం సాధించుకోవాలంటే చంద్రశేఖరరావు గారి కమిట్మెంట్తో పాటు ఆయన లోపల ప్రత్యేకత ఏంటంటే ఇంకెవ్వరి ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అవగాహన చేసుకోవడానికి ఎంత తెలివైనోడైనా కనీసం సంవత్సరం పడుతుంది. ఆయననేమో గ్రామం ముందే తిరిగినోడు. ఏ భూమి ఎసంటిదో తెలుసు ఆయనకు, ఎక్కడ ఏ ఎద్దడి ఉన్నదో తెలుసు, నీటి ఎద్దడిని ఎట్లా తీర్చాలో తెలుసు, మంచి నీటిది సాగునీటిది ఆయనకు స్టడీ చేయాల్సిన అవసరం లేకుండే పూర్తి అవగాహనతో ముందుకు సాగిపోతున్నాడు. కనుక మనం కోరుకుంటున్న బంగారు తెలంగాణ సాధించాలంటే కేవలం ఆయన నాయకత్వాన్ని సాధ్యమవుతుంది తప్ప దీంట్లో రాజకీయాలు చేస్తే లాభం లేదు. నేను కూడా పరోక్షంగా నా కృషి ఎంత చేశానో, నేను నా ప్రార్థన ఉండెను,
నేను చెప్పుకుంటే బాగుండదు, ఎందుకంటే నేను మొదటి నుండి కూడా కొంచెం లో ప్రొఫైల్ మనిషిని, ఎక్స్పోజర్ ఎక్కువ నేను ఇష్టపడాలి. వారికి తెలుసు ఎప్పుడు ఎన్నోసార్లు మేము కష్టకాలంలో మంచి న్యూస్ ఉన్నా ఏదున్నా మేము షేర్ చేసుకునే వాళ్ళం. ఒక అవినాభావ సంబంధం ఇవ్వడం కాదు, 3 దశాబ్దాల నుండి. కనుక ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి యొక్క అవగాహన, వారి ఆలోచన విధానం, ఆయన ఈదన్ ఎన్సైక్లోపీడియా, ఊరికే ముచ్చట్లు చెప్తే లాభం లేదు, వాస్తవమైన విషయం అది. కనుక ఈరోజు ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఇది కేవలం ప్రజల కోరిక మేరకు బంగారు తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోవడానికి వారు మేనిఫెస్టోలు పెట్టే కార్యక్రమాలు కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే అంత ఈజీగా ఓవర్ నైట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావు, దీనికి అందరి యొక్క సహకారం అవసరం. కనుక ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న భావనతో నేను కాంగ్రెస్ కి రిజైన్ చేసే నిర్ణయం నా అంతరాత్మ పదోపదాన్ని బట్టి తీసుకున్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు, ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడదలుచుకోలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. మా మిత్రులను ఎన్నోసార్లు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు, ఎంతెంతో చేసిన వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. నేను మాటలు విని ఎంజాయ్ చేస్తున్నాను తప్ప నేను మాత్రం బాధపడతలేను. ఎందుకంటే నా నిర్ణయము సరి అయిన నిర్ణయం అనేది నా ఆత్మవిశ్వాసం, నా ఆత్మ ప్రబోధన చెప్తా ఉంది. కనుక నాకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈరోజు నేను వారికి అన్ని విధాలని సహకరించి బంగారు తెలంగాణ బాటలో పాలు పంచుకోవాలనేది. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో, ఒక నమ్మకంతో, సంకల్పనతో మనం ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ సాధించాం. కానీ మనం కావాల్సిన తెలంగాణగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇంకా ప్రత్యేకమైన అంశం ఏంటంటే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ మన ముఖ్యమంత్రి పని చేసుకుంటా ముందరు పోతున్నాడు, ఆ పక్కోళ్ళకి పని లేదో ఏమో అన్ని ఆటంకాలు పెడుతున్నాడు. ఖాళీగా ఉన్నారో ఏందో మరి. నేను వారికి కూడా సూచనలు ఇస్తా. మీ ప్రాంతానికి బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేసుకోవాలంటే తెలంగాణ ప్రతి ప్రాజెక్టుకు అడ్డం పడడం, సెక్షన్ 8 అనడం. సెక్షన్ 8 ఉన్నదా దాంట్లో? యాక్ట్లో ఉన్నది, రీఆర్గనైజేషన్ యాక్ట్లో. మన అవసరం పడ్డది 5 సంవత్సరాల నుండి. ఎక్కడనే ఏమైనా జరిగిందా? ఇక్కడ వాస్తవంగా కూడా, ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, 30-40 కాన్స్టిట్యూన్సీల్లో ప్రభావం చూపగలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు వారితో మొదటి నుండి కూడా సన్నిహిత సంబంధం ఉంది. వారేమో సెటిల్ అయిపోయి మంచిగా పీస్ఫుల్ అయిపోయి, మేము మొదటి నుండి చెప్తున్నట్టు ఇక్కడ ఆల్రెడీ ఏళ్ల తరబడి ఉన్న వాళ్ళు సెటిలర్లని కాదా, ఇక పార్ట్ ఆఫ్ తెలంగాణ అనే భావన చంద్రశేఖరరావు గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని చెల్లగొట్టే వ్యవహారం చేస్తున్నారు. వారు నిజంగా శ్రేయాభిలాష అయితే ఇవాళ తెలంగాణకు సహకారం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. మరి అది చేయకుండా అన్ని ఆటంకాలు క్రియేట్ చేయడం ద్వారా ఇక్కడున్న వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది, వాళ్ళ దగ్గర వాళ్ళు పని చేసుకోకుండా ఇవన్నీ బాగలేవు. కనుక ఇవన్నిటిని చూసిన తర్వాత నా వలన జరిగే కృషి, నేను చేయగలిగిందంతా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడంతో పాటు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఏ ఆటంకాలు వచ్చినా రాజ్యాంగబద్ధంగా దానికి అండగా ఉండి దాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామనే మాట నేను మనవి చేస్తూ, నేను ఖచ్చితంగా మరి ఇవాళ పరిస్థితుల్లో ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో, చక్కని భావనతో నా సహకారం అవసరమన్న మాట ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రశేఖరరావు గారు అన్న దృష్ట్యా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు వేల తోడుగా ఉంటాను, మీ వెంట ఉండి మీ యొక్క ఈ యొక్క యజ్ఞం ఏదైతే నడిపిస్తా ఉన్నారో బంగారు తెలంగాణ ఏర్పాటు చేయడంలో సదా 20 నా సహకారం మీ వెంట, మీ నాయకత్వంలో పనిచేస్తానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.